Yeah, we can start now. జావా, పైథాన్ అందరిని జాయిన్ చేశా. బికాస్ టుడే ఈస్ ద బేసిక్ సెషన్. ఎందుకు మనం జావా నేర్చుకోవాలి? వై వి నీడ్ టు లెర్న్ ది పైథాన్ అండ్ వై వి నీడ్ టు లెర్న్ ది జావా. ఒక్కొక్కటి లైన్ బై లైన్ ఆఫ్టర్ గెట్టింగ్ ఎవ్రీథింగ్. ఎందుకు? ఏంటి? ఎలా నేర్చుకోవాలి? వాట్స్ ద పర్పస్ ఆఫ్ లెర్నింగ్? అండ్ దానివల్ల నేర్చుకుంటే నెక్స్ట్ మనం సాఫ్ట్‌వేర్ సైడ్ వెళ్ళిన తర్వాత ఏ టైప్ ఆఫ్ రోల్స్‌కి వి ఆర్ ఎలిజిబుల్. అండ్ జావా నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ మనం కెరియర్ డెవలప్‌మెంట్ కోసం ఏ టైప్ ఆఫ్ కోర్సెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ పైథాన్ నేర్చుకున్న తర్వాత కెరియర్ డెవలప్‌మెంట్ కోసం ఏ టైప్ ఆఫ్ కోర్సెస్ నేర్చుకోవచ్చు అని చెప్పి వి కెన్ డిస్కస్. అండ్ రియల్ టైమ్‌లో ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ సరే ఓకే ఫైన్. జావా గాని, పైథాన్ గాని యూజ్ చేసి ఏవేవి మనం క్రియేట్ చేయొచ్చు. ఓకే. ఒక చోట మనం వర్క్ చేయకుండానే ఏ టైప్ మనకి జావా గాని, పైథాన్ గాని నాలెడ్జ్ ఉంటే వీటిని బేస్ చేసుకొని వాట్ వి కెన్ డూ ఇన్ అవర్ ఫ్యూచర్ అని చెప్పి ఈరోజు టుడేస్ సెషన్ మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషల్ మీడియా. వి ఆల్ నో సోషల్ మీడియా గురించి ప్రతి ఒక్కరికి అవేర్‌నెస్ అయితే ఉంది. మనకు సోషల్ మీడియాలో మాక్సిమం యూజ్ చేసే సైట్స్ ఏంటి? ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ అండ్ స్పాటిఫై, రెమినీ అండ్ అలాట్ ట్విట్టర్ ఆల్సో. ఓకే. ఇలా మనకి చాలా వెబ్‌సైట్స్ గురించి అండ్ చాలా వెబ్ అప్లికేషన్స్ కానీ, యాప్స్ కానీ మనం చాలా వాడుతూ ఉంటాం. సరే వాడేటప్పుడు వీటిని మనం యూజ్ చేస్తున్నాం గదా! వీటిని క్రియేట్ చేసిన వాళ్ళుంటారు. హౌ దే క్రియేటెడ్. ఓకే. వాళ్ళు డెవలప్ చేసిన తర్వాత వీటిని డెవలప్ చేసి వదిలేసారా? అంటే ప్లే స్టోర్‌లో వదిలేస్తేనే దాన్ని ప్లే స్టోర్‌లోకి రిలీజ్ చేసిన తర్వాత మనం డౌన్‌లోడ్ చేసుకొని యూజ్ చేసుకుంటున్నాం. ఓకే. ఫైన్. డౌన్‌లోడ్ చేసుకొని యూజ్ చేసుకుంటున్నాం. యూజ్ చేసుకుంటున్న దాన్ని కూడా ఆ అప్లికేషన్ కరెక్ట్‌గా రన్ అవ్వాలి అంటే బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక టీమ్ అంటూ ఫార్మ్ అయ్యి దానిపైన వర్క్ చేస్తూనే ఉండాలి. డేటాబేస్‌ని కనెక్ట్ చేయడం గాని, సరే డేటాబేసెస్ అంటే ఏంటి? ప్రతి ఒక్కటి మనం డిస్కస్ చేద్దాం. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఈ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ మనం క్రియేట్ చేయాలన్నా స్విగ్గీ, జొమాటో అండ్ ఫ్లిప్‌కార్ట్ వాటెవర్ ఇట్ మే బి. ఈ టైప్ ఆఫ్ థింగ్స్ మనం క్రియేట్ చేయాలన్నా వి నీడ్ టు లెర్న్ ది సమ్ లాంగ్వేజెస్. లాంగ్వేజెస్ ఎందుకు? ఒకటి మనం క్రియేట్ చేయాలంటే దేంట్లో క్రియేట్ చేస్తున్నాం? సిస్టమ్‌లో. మనం ఎక్కడ యూజ్ చేస్తున్నాం? మన ల్యాప్‌టాప్స్‌లో గాని, కంప్యూటర్స్‌లో గాని, మొబైల్ ఫోన్స్‌లో గాని యూజ్ చేస్తున్నాం. మనం చెప్పే లాంగ్వేజ్ కానీ, మనం ఏదైనా ఒకటి క్రియేట్ చేయాలంటే, మన లాంగ్వేజ్‌లో చెప్తే సిస్టమ్‌కి అర్థం కాదు. సిస్టమ్‌కి అర్థమయ్యే లాంగ్వేజ్‌లో చెప్తేనే అర్థమవుతుంది. సిస్టమ్‌కి అర్థమయ్యే లాంగ్వేజ్ ఏంటి? ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. అవి ఏవైనా గాని సి తీసుకోండి, సి ప్లస్ ప్లస్ వాటెవర్ ఇట్ మే బి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌తో మనం సిస్టమ్‌తో కమ్యూనికేట్ అయ్యి ఒక థింగ్‌ని మనం క్రియేట్ చేస్తాం. సరే. సోషల్ మీడియా గురించి మనకు అవేర్‌నెస్ ఉంది. ఏ అప్లికేషన్స్ మనకి ఎక్కువ ఫేమసో గూడా వి నో దట్. ఎందుకంటే మాక్సిమమ్ ఆఫ్ టైమ్ మనం మన ఫ్రెండ్స్‌తో కన్నా, దేనితో కన్నా ఎక్కువ టైమ్ స్పెండ్ చేసేది మొబైల్ ఫోన్స్‌తోనే కాబట్టి, మొబైల్ ఫోన్స్ గురించి అండ్ మొబైల్ ఫోన్స్‌లో ఉన్న అప్లికేషన్స్ గురించి వి ఆల్ ఆర్ వెరీ మచ్ అవేర్ అబౌట్ దోస్ థింగ్స్. ఓకే. నౌ నెట్వర్కింగ్. స్లైడ్స్‌లోనే ఓకే. లైక్ మనకి మొబైల్ ఫోన్ ఓ 2 సెక్షన్స్‌గా మనం డివైడ్ చేసుకుందాం. 2 సెషన్స్ ఏంటంటే, ఒకటి మొబైల్ అప్లికేషన్స్. ఎందుకంటే నార్మల్ ఫోన్ ఇచ్చేసి నీకు యూజ్ చేసుకో అంటే యూజ్ చేసుకోలేవు. దాంట్లో సిమ్ ఎయాలి. దాంట్లో అప్లికేషన్స్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. దెన్ ఓన్లీ యూ కెన్ యూజ్. అదర్‌వైజ్ ఏం చేసుకుంటాం ఆ మొబైల్ ఫోన్‌ని ఏం చేయలేం గదా! దాంట్లో ఉన్న అప్లికేషన్స్‌ని వాటినే మనం యూజ్ చేసుకుంటాం తప్ప, మొబైల్ ఫోన్‌ని మనం యూజ్ చేసుకోం. ఒక కెమెరా కావాలి. కెమెరా మనం పిక్స్ తీసుకోవాలన్నా దాంట్లో అప్లికేషన్ ఉండాలి. మనం మ్యూజిక్ ఇనాలన్నా అప్లికేషన్ ఉండాలి. సో, 2 సెక్షన్స్‌గా మనం డివైడ్ చేసుకుంటే, ఒక సెషన్ వచ్చి మొబైల్ ఫోన్స్ సారీ మొబైల్ అప్లికేషన్స్. నార్మల్‌గా మనం యూజ్ చేసే అప్లికేషన్. ఇంకో సెక్టార్ ఏంటంటే వెబ్‌సైట్స్. ఇవి మనం డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా గూగుల్‌లోకి వెళ్ళేసి అక్కడ టైప్ చేసి మనకి ఆ వెబ్‌సైట్ కావాలంటే ఇన్‌స్టాగ్రామ్ మనకు అప్లికేషన్ ఉంది. దాంతో పాటు ఇన్‌స్టాగ్రామ్‌ని మనం గూగుల్‌లో వెళ్లి టైప్ చేసి మనం సైన్ అప్, లాగిన్ అయ్యి యూజ్ చేసుకోవచ్చు ఇన్‌స్టాగ్రామ్‌ని. సేమ్ లైక్ మాక్సిమమ్ ఆఫ్ వెబ్ పేజెస్ కానీ, వెబ్‌సైట్స్ కానీ మనకు క్రోమ్‌లో అవైలబుల్‌గా ఉంటాయి. ఇక్కడ వెబ్ బ్రౌజర్‌లోనూ మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ అప్లికేషన్స్‌లో గూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఈ టైప్ ఆఫ్ అప్లికేషన్స్‌ని క్రియేట్ చేయాలన్నా, ఈ టైప్ ఆఫ్ వెబ్‌సైట్స్‌ని క్రియేట్ చేయాలన్నా, మనం నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే ఫుల్ స్టాక్. ఫుల్ స్టాక్ అంటే ఏంటంటే, ఒక అప్లికేషన్ తీసుకుంటే నేనొక అప్లికేషన్ క్రియేట్ చేయాలి అనుకున్నాను. ఓకేనా? ఒక అప్లికేషన్ నేను క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు, ఆ అప్లికేషన్‌ని నేను 3 సెక్టార్స్‌గా డివైడ్ చేసుకుంటాను. ఓకేనా? ఎలా డివైడ్ చేసుకుంటానంటే, యూజర్‌కి ఆహ్, వన్ యు ఫస్ట్ నేను యూజర్స్ అందరిని పేపర్ పైన రాసుకుంటా. నేను ఏ టైప్ ఆఫ్ యూజర్స్‌ని
టార్గెట్ చేయాలి అనుకుంటున్నాను అని. ఆహ్, ఆ టైప్ ఆఫ్ యూజర్స్ అందరికి నేను టార్గెట్ చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళ యొక్క మైండ్‌సెట్‌ని నేను అర్థం జేసుకోవాలి. వాళ్ళ మైండ్‌సెట్‌ని నేను అర్థం జేసుకున్న తరువాత వాళ్ళకి నచ్చిన విధంగా అంటే నా వెబ్ పేజ్‌ని చూస్తానే అట్రాక్ట్ అయిపోయి దాంట్లో వాళ్ళు టైమ్ స్పెండ్ జేయాలి. అలా టైమ్ స్పెండ్ చేసే విధంగా నేను వాళ్ళని మోల్డ్ జేయాలి. సో, అలా మోల్డ్ జేయాలి అంటే నేను ఏం జేయాలంటే కరెక్ట్‌గా డిజైన్ జేసుకోవాలి. సరే డిజైన్ సెక్టార్ అంతా ఒక చోట. తర్వాత యూజర్ గమ్మున అంటాడా? వాడు టైప్ చేస్తాడు సంథింగ్ డేటా మనకిస్తాడు. ఆ డేటాని మనం సేవ్ జేసుకోవాలి. సరే, మినిమమ్ డేటా మన మొబైల్ ఫోన్ మనం పర్చేజ్ చేసినా గానీ, మనం ఫస్ట్ చూసే స్పెసిఫికేషన్ ఏంటి? ర్యామ్ జూస్తాం. అండ్ నెక్స్ట్ చూసేది స్టోరేజ్ జూస్తాం. ఎందుకు స్టోరేజ్ జూస్తామంటే, మనం అప్లికేషన్స్ డౌన్‌లోడ్ చేసుకోవాలన్నా, లేదా ఫోటోస్ తీసుకోవాలన్నా, మ్యూజిక్ డౌన్‌లోడ్ చేసుకోవాలన్నా, మన మొబైల్‌లో స్టోర్ అవుతుంది. కాబట్టే స్టోరేజ్ జూస్తాం. మనకు తక్కువ స్టోరేజ్ ఉంటే మన మొబైల్ ఫోన్ అనేది లాగ్ అయిపోతుంది. అలానే మన అప్లికేషన్ గూడా నువ్వు ఒక అప్లికేషన్‌ని డెవలప్ చేసిన తర్వాత, ఆ అప్లికేషన్ అనేది ఎక్కువ మంది యూజర్స్ వాడుతున్నారు అంటే, ఎక్కువ డేటా మనకి రీచ్ అవుతుంది. ఓకేనా? ఎక్కువ డేటా మనకి రీచ్ అయినప్పుడు, ఆ డేటాని మనం స్టోర్ జేసుకోవాలి గదా! అది ఎక్కడ స్టోర్ జేసుకుంటాం? మనం స్టోర్ జేసుకోవాలంటే మన సిస్టమ్‌లో స్టోర్ జేసుకోవచ్చు. ఎప్పుడు మన సిస్టమ్‌లో స్టోర్ జేసుకుంటాం అంటే, ఒకరు ఇద్దరుంటే ఓకే యూజర్స్. వాళ్ళ డేటా ఎంతని ఉంటుంది? మన సిస్టమ్‌లో స్టోర్ చేసుకుంటాం. 100 మందున్నారు. లేదా 1,00,000 ఉన్నారు. 1,00,00,000 ఉన్నారు. బాగా ఒక అప్లికేషన్ తయారు చేస్తున్నాం. అందరికి బా నచ్చేసింది. అందరూ యూజ్ చేస్తున్నారు. అందరూ యూజ్ చేస్తున్నప్పుడు నీకు ఆ డేటా వస్తుంది. ఆ డేటా నీకిచ్చినప్పుడు ఆ డేటాను నువ్వు స్టోర్ చేసుకోవాలి గదా! సో, మనం మూవీస్‌లో గాని, ఎక్కడైనా గాని చూస్తే ఒక పెద్ద రూమ్ ఉంటుంది. ఆ రూమ్‌లో అంతా సర్వర్ అని జెప్పి చూపిస్తారు. పెద్ద పెద్ద డిస్క్‌లుంటాయి. పెద్ద పెద్ద సిస్టమ్స్ ఉంటాయి. రైట్? ఆ ప్లేస్‌ని డేటాబేస్ అంటాం. అక్కడేంటంటే మన ఎస్‌క్యూఎల్ గాని సారీ నేను చెప్తా అది డేటాబేసెస్ ఏవంటే మన డేటాని స్టోర్ చేసుకునేటివంతా డేటాబేసెస్. ఓకేనా? సో, ఇక్కడ నేనేం జేస్తున్నానంటే యూజర్‌కి కంటికి కనిపించేటివంతా, యూజర్‌కి నచ్చినట్లు డిజైన్ చేసేదంతా మనం ఫ్రంట్ ఎండ్ యూజ్ చేసుకొని క్రియేట్ చేస్తాం. యూజర్ దగ్గర నుంచి మనకు డేటా వచ్చింది గాని, లేదా యూజర్‌కి మనం చూపియాల్సిన డేటా గాని, ఒక చోట స్టోర్ చేసుకుంటాం గదా! వాటినే ఏమంటామంటే డేటాబేసెస్ అంటాము. ఇప్పుడు యూజర్ ఎక్కడో ఉంటాడు. హైదరాబాద్‌లో ఉంటాడు. నేను ఈ అప్లికేషన్‌ని నేను యూఎస్‌లో క్రియేట్ చేశాను. నేను కంపెనీ పెట్టుకున్నా. ఓకేనా? ఇప్పుడు నేనే అనుకోండి ఇన్‌స్టాగ్రామ్ ఫౌండర్ అనుకోండి. నేను ఇన్‌స్టాగ్రామ్ అప్లికేషన్ క్రియేట్ చేశాను. ఆ అప్లికేషన్‌ని నేను ప్లే స్టోర్‌లోకి రిలీజ్ చేశాను. ప్లే స్టోర్‌లోకి నేను ఆ అప్లికేషన్ రిలీజ్ చేయగానే ఒకేసారి నాకు బల్క్ యూజర్స్ వచ్చేసారు. బల్క్ యూజర్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క చోట ఉంటారు. జర్మనీలో కొందరు, ఇండియాలో కొందరు, శ్రీలంకలో కొందరు. సో, ఇలా బల్క్ యూజర్స్ వస్తారు. ఇక్కడ త్రూ ఔట్ ఇండియా నుంచి వస్తారు. త్రూ ఔట్ వరల్డ్ నుంచి వస్తారు. అలా వచ్చిన యూజర్స్ దగ్గర నుంచి నేను డేటా స్టోర్ చేసుకోవాలి కదా! ఎక్కడ స్టోర్ చేసుకుంటాను ఆ డేటాని? నేనున్న చోటే ఒక డేటాబేస్ సెంటర్ పెట్టుకొని అక్కడ నేను స్టోర్ చేసుకుంటాను. ఓకేనా? ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో వచ్చిన డేటాని కలెక్ట్ చేసుకొని నేను నా డేటాబేస్‌లో స్టోర్ చేసుకోవాలన్నా, నా డేటాబేస్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్‌ని ప్రాసెస్ చేసి యూజర్‌కి చూపియాలన్నా బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ వర్క్ అవ్వాలి. ఓకేనా? నువ్వేం చేస్తావు సింపుల్‌గా లాగిన్ పేజ్ ఉంటుంది. ఆ లాగిన్ పేజ్‌లో డేటా కొడతావు, లాగిన్ కొడతావు. మనకి వెబ్ పేజ్ వచ్చేస్తది. కానీ బ్యాక్ ఎండ్ ఒక ప్రాసెస్ జరుగుతది. నువ్వు లాగిన్ కొట్టగానే నీకు ఆ రిక్వెస్ట్ అనేది డేటాబేస్‌కి వెళ్లి, ఆ డేటాబేస్‌లోంచి నీకు లాగిన్ పేజ్ అనేది లోడ్ అయ్యి, నీకు కావాల్సిన రెస్పాండ్ అనేది డేటాబేస్ సెండ్ చేసి, అదొచ్చి నీకు ఫ్రంట్ ఎండ్‌లో డిస్‌ప్లే అంటే నీ యొక్క మొబైల్‌లో గాని, నీ యొక్క ల్యాప్‌టాప్‌లో గాని డిస్‌ప్లే అవ్వాలి. ఇక్కడ బ్యాక్ ఎండ్‌లో ఒక ప్రాసెస్సే జరుగుతుంది. ఆ ప్రాసెస్ అంతా ఎలా జరుగుతుందంటే బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ ద్వారా జరుగుతుంది. సరే డీటెయిల్‌గా తెలుసుకుందాం. బ్యాక్ ఎండ్, ఫ్రంట్ ఎండ్, డేటాబేస్ అంటే ఏంటి అని. సరే ఫ్రంట్ ఎండ్. ఫ్రంట్ ఎండ్ అంటే ఏమన్నాను? ఇప్పుడు చూపిస్తా చూడండి. హియర్ ఏదైనా ఒకటి ఓపెన్ చేసుకుందాం. అమెజాన్. ఎంటర్ షాప్ ఆన్‌లైన్ అండ్ అమెజాన్. నెట్ స్లో ఉన్నట్లుంది. లోడ్, 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 లోడ్. ఇలా వచ్చిందా? నేను అమెజాన్ అక్కడ టైప్ చేయగానే నాకు ఈ డేటా అంతా వచ్చేసింది. ఇక్కడ ఎక్కడ టైప్ చేశాను నేను? ఇక్ సెర్చ్ బార్‌లో గూగుల్ సెర్చ్ బార్‌లో టైప్ చేశాను. టైప్ జేసి నేను ఎంటర్ కొట్టగానే నాకేమవుతుందంటే ఇక్కడి నుంచి ఒక రిక్వెస్ట్ అనేది జనరేట్ అయ్యి, ఇది వాళ్ళ యొక్క డేటాబేస్‌కి వెళ్ళి, ఆ డేటాబేస్ నుంచి నాకు ఈ వెబ్ పేజ్ అనేది డిస్‌ప్లే అయింది. ఇది మనం చూడగలుగుతున్నాం గదా! ఇక్కడ కంటికి మనకి కనిపిస్తుంది. ఇక్కడ కరోజల్ అనేది మూవ్ అవుతాంది. ఇక్కడ కొన్ని కార్డ్స్ అనేది ఉన్నాయి. మళ్ళీ
సమ్ ఇమేజెస్ అండ్ సమ్ సెక్షన్స్, డివిజన్స్ ఇలా చాలా ఉన్నాయి ఇక్కడ. నావ్‌బార్ ఉంది, మెను ఉంది అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కార్డ్ సెక్షన్ ఉంది. ఎవ్రీథింగ్ ఉంది ఇక్కడ. సో, ఇవన్నీ మనం చూడగలుగుతున్నాం. చూడగలుగుతున్నామంటే ఇది క్లమ్జీగా ఉందంటే మనం ఎక్కువ యూజ్ చేయం. కానీ ఏంటి ఇదొక ఆర్గనైజ్డ్ మేనర్‌లో నీట్‌గా డెవలపర్స్ అనేవాళ్ళు డిజైన్ చేశారు. అంటే యూజర్ ఫ్రెండ్లీ ఉంటది. అంటే ఇక్కడ జస్ట్ యూజరు ఏం కోడ్ రాయనవసరం లేదు. జస్ట్ ఇంటరాక్ట్ అయిపోతాడు. ఏంటి నాకిది కావాలా? నేనిక్కడికొస్తా. నాకు ఈ హ్యాండ్ బ్యాగ్ నచ్చింది. ఓకే. నేనిది క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే నాకు ఒక సెక్షన్‌కొస్తుంది. ఇక్కడ ఆ హ్యాండ్ బ్యాగ్ గురించి మొత్తం డీటెయిల్స్ నాకు చూపిచ్చేస్తుంది. ఓకేనా? ఇక్కడ యూజర్‌కి ఎటువంటి నాలెడ్జ్ అవసరం లేదు. తను చదువుకొనే ఉండాలి. దీంతో వర్క్ చేయాలంటే తను నీట్‌గా ఎడ్యుకేటెడ్ అయ్యుండాలి అని చెప్పి రూల్స్ ఏం లేవు. తనకి మినిమమ్ కామన్ సెన్స్ ఉంటే చాలు. ఇక్కడొచ్చి వర్క్ చేసుకోగలడు. ఓకేనా? ఎప్పుడు ఇలా చేసుకోగలడు అంటే, ఇక డేటా అంతా యూజర్ ఫ్రెండ్లీ ఉంటే, అంటే యూజర్‌కి మనం టార్గెట్ చేస్తున్నప్పుడు, ఆ యూజర్ మనతో ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యేలాగా మన వెబ్ పేజ్‌ని మనం డిస్‌ప్లే చేయగలిగితే, మన వెబ్ పేజ్‌ని మనం క్రియేట్ చేయగలిగితే, ఈ టైప్ ఆఫ్ డిజైన్స్‌ని మనం ఎలా క్రియేట్ చేయొచ్చంటే, బై యూజింగ్ ది ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్. ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ పైన మీకు అవేర్‌నెస్ ఉంటే, యూ యూ ఆర్ కేపబుల్ టు క్రియేట్ వన్ కంప్లీట్ వెబ్ అప్లికేషన్. ఒక వెబ్ అప్లికేషన్‌ని నువ్వు నీట్‌గా డిజైన్ జేసుకోవచ్చు. ఇవంతా ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ యూజ్ చేసుకొనే క్రియేట్ చేశారు. ఇమేజెస్ కానీ ఎవ్రీథింగ్. ఓకేనా? హ్మ్. ఇక్కడ సరే ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ అంటే ఏంటంటే మీకు చెప్పాను. ఏంటి? కంటికి కనిపించేది. యూజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కంటికి కనిపించేటివి మనం క్రియేట్ చేయాలంటే ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్‌తో మనం క్రియేట్ చేస్తాం. సరే. ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్‌లో ఏవేవి ఉంటాయంటే హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, బూట్‌స్ట్రాప్. హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, బూట్‌స్ట్రాప్, జావాస్క్రిప్ట్, రియాక్ట్ జేఎస్ ఇవి మీరు వినే ఉంటారు. సరే బ్రీఫ్ ఐడియా హెచ్‌టీఎంఎల్ అంటే ఏంటి? సీఎస్ఎస్ అంటే ఏంటి? బూట్‌స్ట్రాప్ అంటే ఏంటి అంటే హెచ్‌టీఎంఎల్ గురించి మనం డిస్కస్ చేస్తే ఇప్పుడు నేను ఒక థింగ్ క్రియేట్ చేయాలి అనుకున్నా. లేదా నేను ఒక రోబోట్‌ని క్రియేట్ చేయాలి అనుకున్నాను. ఓకేనా? ఒక రోబోట్‌ని నేను క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు నేనేం చేయాలి? ఫస్టు డిజైన్ జేయాలి. ఏం డిజైన్ జేయాలి? ఆ హ్యూమన్ బీయింగ్ ఆ రోబోట్ యొక్క స్ట్రక్చర్ హెడ్ ఇలా ఉండాలి. హ్యాండ్స్ ఇలా ఉండాలి. ఓకేనా? బాడీ ఇలా ఉండాలి. మొత్తం డిజైన్ జేస్తాను. డిజైన్ బయట ఔటర్ స్ట్రక్చర్‌తో పాటు ఇన్నర్ స్ట్రక్చర్ గూడా డిజైన్ జేయాలి. ఏంటి? కనెక్షన్స్ ఇస్తాం గదా! ఇక్కడ ఐ నుంచి, హ్యాండ్ నుంచి బ్రెయిన్‌కి, హ్యాండ్ నుంచి ఇంకొక చోటికి కనెక్షన్స్. మదర్ బోర్డ్‌కి అంతా కనెక్షన్స్ ఇస్తాం. ఓకేనా? ఇంకా సింపుల్‌గా చెప్పుకోవాలంటే నేనొక హ్యూమన్ బీయింగ్‌ని డిజైన్ జేయాలి అనుకున్నాననుకోండి. ఆ హ్యూమన్ బీయింగ్‌కి ఏమేముంటాయి? స్కల్ ఉంటుంది, బోన్స్ ఉంటుంది. ఓకేనా? తర్వాత ఆహ్, ఆ బోన్స్‌తో పాటు ఆహ్, నరాలుంటాయి, బ్లడ్ ఎవ్రీథింగ్ ఉంటుంది గదా! సో, ఇవన్నిటిని నేను ఫార్మ్ జేసి ఒక స్ట్రక్చర్‌ని క్రియేట్ జేస్తాను. ఓకేనా? ఈ స్ట్రక్చర్‌ని నేను క్రియేట్ చేసినప్పటికి అదంతా నాకేమవుతుందంటే ఒక స్కెలిటన్ అవుతుంది. ఓకేనా? ఆ స్కెలిటన్ మనకేం వర్క్ అవ్వదు. కానీ ఒక హ్యూమన్ బీయింగ్ అపియరెన్స్ అయితే ఉంటుంది. కానీ కంప్లీట్ హ్యూమన్ బీయింగ్ అపియరెన్స్ ఉండదు. మనం ఏం జేయాలి? ఆ స్కెలిటన్‌కి బ్యూటీనివ్వాలి. బ్యూటీ అంటే ఏంటి? దానికి స్కిన్ ఇవ్వాలి, హెయిర్ ఇవ్వాలి అండ్ దాంతో పాటు స్కిన్‌లో గూడా టైప్స్ ఉంటాయి. మనం బ్లాక్ ఇచ్చి, వైట్, బ్రౌన్ కలర్ సంథింగ్ మనం ఇచ్చిన దాన్ని బట్టి అపియరెన్స్ అనేది చేంజ్ అవుతుంది. అవునా? సరే ఈ టైప్ ఆఫ్ థింగ్స్ అన్నీ మనం స్టైల్స్ ప్రొవైడ్ జేయాలంటే సీఎస్ఎస్‌తో ప్రొవైడ్ చేస్తాము. హెచ్‌టీఎంఎల్‌తో నువ్వు స్ట్రక్చర్ డిజైన్ చేస్తావు. సీఎస్ఎస్‌తో నువ్వు స్టైల్స్ ఇస్తావు. దాని తర్వాత ఇదంతా కాదు. నేను ఎక్కడెక్కడి నుంచో స్కల్స్ తేవాలి. ఆ స్కల్స్‌ని నేను కరెక్ట్‌గా పెట్టాలి. బోన్స్ నేను కరెక్ట్‌గా పెట్టాలి. ఇవన్నీ నాకు ఒక ఆర్గనైజ్డ్ మేనర్‌లో కావట్లేదు. నాకు స్టైల్స్ అనేది సీఎస్ఎస్ కానీ ఇవి యూజ్ చేసినప్పుడు కరెక్ట్‌గా నాకు అపియరెన్స్ అవ్వట్లేదు. అని అనుకున్నప్పుడు ఏంటంటే బూట్‌స్ట్రాప్ అనేది ఒకటొచ్చింది. బూట్‌స్ట్రాప్ ఏంటంటే మనకి ఈ బూట్‌స్ట్రాప్ అనేది హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్‌ని సపోర్ట్ చేస్తూ ఒక ఫ్రేమ్‌వర్క్ ఇది. ఫస్ట్ ఫ్రేమ్‌వర్క్స్ ఏంటంటే, మనకి మన ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్‌లో గాని, బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్‌లో గాని అన్నిట్లోనూ ఫ్రేమ్‌వర్క్స్ ఉంటాయి. ఈ ఫ్రేమ్‌వర్క్స్ ఏం చేస్తాయంటే, మన కోడ్‌ని ఎక్కువగా రాయాల్సిన అవసరం లేకుండా సింప్లిఫై చేస్తాయి. సింప్లిఫై చేసి మన కోడ్‌ని ఈజీ మేనర్‌లో మనం రాసుకోవచ్చు. నేను ఈ బూట్‌స్ట్రాప్‌ని యూజ్ చేసి మన హెచ్‌టీఎంఎల్ కోడ్ మనం ఈజీగా రాసుకోవచ్చు. అంటే ఏంటి? మనకన్నీ ఒక చోట దొరుకుతాయి. ఇప్పుడు స్కెలిటన్ నేను తయారు చేయాలంటే స్కల్లు, బోన్స్ ఇవన్నీ కావాలి. నేను ఎక్కడెక్కడికో పోయి తెచ్చుకొని ఇవ్వాలి అంటే నాకు కష్టం. అదే నాకు అన్నీ ఒక చోట దొరుకుతున్నాయనుకో భిన్న భిన్న ఫార్మ్ చేసేస్తాను. స్కిన్ భిన్న భిన్న ఇచ్చేస్తాను. దాంతో పాటు కలర్ ఇచ్చేస్తాను. ఎవ్రీథింగ్ ఇచ్చేస్తాను. ఎక్కడ? అన్నీ ఒకే చోట దొరుకుతాయి. అవన్నీ మనకెక్కడ దొరుకుతాయంటే బూట్‌స్ట్రాప్‌లో దొరుకుతాయి.
సరే ఇవన్నీ ఫార్మ్ చేసిన తర్వాత గాని దట్ ఈస్ ఎ వన్ డెడ్ బాడీ. దానికి ఎటువంటి లైఫ్ లేదు. హ్యాండ్ ఈ వర్క్ చేయాలి. ఈ వర్క్ చేయాలి అని చెప్పి దానికి తెలీదు. సార్ తర్వాత ఏం చేస్తామంటే బూట్ స్ట్రాప్‌ని యూజ్ చేస్తాం. బూట్ స్ట్రాప్‌ని ఎందుకు యూజ్ సార్ చేస్తాం? యెస్. సార్ బూట్ స్ట్రాప్ ఇంకోసారి రిపీట్ చేస్తారా సార్ స్టార్టింగ్ నుంచి? బూట్ స్ట్రాపా? సరే. ఎస్ సార్. హియర్ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ ఐడియా వచ్చింది కదా! హెచ్‌టీఎంఎల్ వచ్చి ఎస్ ఒక సార్. స్టైల్ క్రియేట్ చేస్తాం. దీనికి ఎటువంటి స్టైల్స్ ఉండదు. మీరు ఇప్పుడు అమెజాన్ సైట్ చూసారనుకోండి. ఇదంతా కొంచెం కలర్‌ఫుల్‌గా ఉంది. ఆర్గనైజ్డ్‌గా ఉన్నాయి. అన్నీ నాకు వర్క్ అవుతున్నాయి. అవునా? ఈ బటన్ క్లిక్ చేయగానే ఇవన్నీ వస్తున్నాయి. ఓకే. ఫైన్. యూజర్ ఇంటరాక్షన్ అంతా బావుంటది. హెచ్‌టీఎంఎల్ ఒక్కటే యూజ్ చేసామంటే ఇవన్నీ కూడా ఇంత ఆర్గనైజ్డ్‌గా రావు. అండ్ దీంతో పాటు స్టైల్స్ గాని, కలర్స్ కానీ మనం ఇవ్వలేము. అదే నేను సీఎస్ఎస్ యూజ్ చేశాను అనుకోండి. ఇవన్నీ కూడా నేను స్టైల్స్ ఇవ్వచ్చు. ఓకేనా? ఈ స్టైల్స్ ఏంటి? ఈ కలర్ ఇవ్వడం గాని, ఇలా ఇమేజెస్ ఇలా ఈ షేప్‌లో ఉండాలి అని చెప్పడం గాని, ఈ బాక్సెస్ క్రియేట్ చేయడం గాని, ఇవన్నీ గూడా నేను ఒక ఆర్గనైజ్డ్ మేనర్‌లో నేను పెట్టొచ్చు సీఎస్ఎస్ యూజ్ చేసి. దాని తర్వాత బూట్‌స్ట్రాప్ ఏం చేస్తుందంటే, చూపిస్తా చూడండి బూట్‌స్ట్రాప్ ఎలా ఉంటుందో. డిస్‌ప్లే అవుతాందా స్క్రీన్ సరిగ్గా? ఆ! ఇక్కడ బూట్‌స్ట్రాప్. ఇది ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ బూట్‌స్ట్రాప్ అనేది ఆహ్, ఒక మార్కెట్ అనుకోండి. ఇట్స్ లైక్ ఎ మాల్. ఈ మాల్‌లో ఏంటంటే మనకు కావాల్సినవన్నీ మనకు ఒక చోట దొరికేస్తాయి. అది కూడా వితౌట్ రైటింగ్ ఎ కోడ్ మనకు దొరుకుతుంది. కానీ ఏంటి? వితౌట్ రైటింగ్ ఎ కోడ్ మనకు దొరుకుతాందని చెప్పి అక్కడ కాపీ చేసుకొని, అక్కడ పేస్ట్ చేసుకొని రాసుకుంటామంటే కుదరదు. ఏం చేయాలంటే కాపీ చేసుకొని పేస్ట్ చేసిన తర్వాత సరే నాకొక నావ్ బార్ కావాలి. నేను టైప్ చేస్తాను. ఓకేనా? నావ్ బార్. నాకు నావ్ బార్ కోడ్ వస్తాదిక్కడ. ఓకేనా? ఫైన్. ఇక్కడ ఒక నావ్ బార్ కనిపిస్తుందా? దిస్ ఇస్ ఎ వన్ నావ్. డ్రాప్ డౌన్ ఉంది. ఇవన్నీ నేను చేంజ్ చేసుకోవాలి. సెర్చ్ బార్ ఉంది. సెర్చ్ బటన్ ఉంది. ఇవన్నీ ఉన్నాయి కదా! ఇదొక నావ్ బార్. ఈ నావ్ బార్ నాకు బూట్‌స్ట్రాప్‌లో అక్కడికి వెళ్లి నావ్ బార్ అని టైప్ చేయగానే నాకొచ్చేస్తుంది. నార్మల్‌గా అయితే హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ యూజ్ చేసి ఇది నేను క్రియేట్ చేయాలి. కానీ బూట్‌స్ట్రాప్ అనేది ఏం చేస్తుందంటే నాకంత పని లేకుండా జస్ట్ నా కోడ్ అంతా ఒకే చోట డిస్‌ప్లే చేస్తుంది. ఆ కోడ్‌ని నేను జస్ట్ కాపీ చేసుకొని, పేస్ట్ చేసుకొని మీరేదైనా ప్లాట్‌ఫార్మ్ వీఎస్ కోడ్ వాడుతుంటే వీఎస్ కోడ్‌లో కాపీ చేసుకొని, పేస్ట్ చేసుకొని వాడుకోవచ్చు. కానీ అడగొచ్చు. సార్ నాకు చాట్‌జీపీటీలో కూడా కోడ్ దొరుకుతుందంటే, ఇప్పుడు వీఎస్ కోడ్‌లో మీకు ఆల్రెడీ ఏఐ వర్క్ ఉంది. బ్లాక్ బాక్స్ అనే ఎక్స్‌టెన్షన్ మీరు డౌన్‌లోడ్ చేసుకుంటే అదే ఇస్తుంది. కాకపోతే బూట్‌స్ట్రాప్ అనేది మీకు రెస్పాన్సివ్ ఉంటుంది. రెస్పాన్సివ్ అంటే ఏంటంటే, ఒకేసారి ఒక వెబ్ పేజ్‌ని మీరు క్రియేట్ చేసినప్పుడు, అది డిఫరెంట్ వ్యూస్‌లో ఎలా కనపడాలి. అంటే ల్యాప్‌టాప్‌లో ఇలా ఉండాలి. మొబైల్ ఫోన్‌లో ఇలా ఉండాలి. అండ్ ఆహ్, టాబ్లెట్స్‌లో ఇలా ఉండాలి అని చెప్పి మనం కోడ్ రాయాలి. 3 టైమ్స్ కోడ్ రాయాలి. కానీ బూట్‌స్ట్రాప్ అనేదేంటంటే ఒకే కోడ్‌తో మనకి 3 డిఫరెంట్ వ్యూస్‌ని కూడా మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా? మనకు కావాల్సిన కోడ్ అంతా మనకిక్కడే దొరుకుతుంది. నాట్ ఓన్లీ నాబార్ మీకిక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తే మనకు సెక్షన్స్ ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా మన వెబ్ పేజ్‌లో మనం యూజ్ చేసుకునేటివే. ఓకేనా? ఫార్మ్స్ ఉంటాయి. చెక్ బాక్సెస్ ఉంటాయి. ఇన్‌పుట్ ఉంటుంది. ఫార్మ్స్ క్లిక్ చేసాం. ఓకేనా? ఈ ఫార్మ్స్‌లో మీరిక్కడ చూడొచ్చు. ఈమెయిల్ ఉంది. టెక్స్ట్ ఏరియా ఉంది. ఓకేనా? దీంతో పాటు పాస్‌వర్డ్ సెక్షన్ ఉంది. ఇవన్నీ కావాలి అంటే జస్ట్ సింప్లీ కాపీ థిస్ వన్. ఇది మీరు నార్మల్‌గా హెచ్‌టీఎంఎల్‌లో రాసే కోడే. కాకపోతే ఏంటంటే బూట్‌స్ట్రాప్‌లో వాళ్ళు ఇన్‌బిల్ట్‌గా మీకు ప్రొవైడ్ చేస్తారు. మీరు వాటిని ఇక్కడ కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోవచ్చు. నా క్లాసెస్ మీరు ఎవరైనా వెబ్ డెవలప్‌మెంట్ వినింటే అక్కడ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ బూట్‌స్ట్రాప్ నేను యూజ్ చేసి వెబ్ పేజ్ ఎలా క్రియేట్ చేయాలో కూడా నేను నేర్పించాను. ఓకేనా? అక్కడ మీకీ ఐడియా ఉండుంటుంది. ఓకేనా? సో, ఇలా మనకి బూట్‌స్ట్రాప్ అనేది వర్క్ అవుతుంది. సరే బూట్‌స్ట్రాప్, హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ అన్నీ యూజ్ చేసి నేను ఒక వెబ్ పేజ్ లేదా ఒక హ్యూమన్ బీయింగ్‌ని క్రియేట్ చేసినా దట్ ఈస్ జస్ట్ ఏ డెడ్ బాడీ. నాకు ఆ డెడ్ బాడీలో హ్యాండ్స్ ఇలా వర్క్ అవ్వాలి, ఐస్ ఇలా వర్క్ అవ్వాలి, లెగ్స్ ఇలా వర్క్ అవ్వాలి అని చెప్పి తెలీదు. సో, నేనేం చేస్తానంటే జావా స్క్రిప్ట్‌ని యూజ్ చేసి ఫంక్షనాలిటీ ఇస్తాను. ఏ టైప్ ఆఫ్ ఫంక్షనాలిటీ అంటే ఒక డెడ్ బాడీని క్రియేట్ చేశా కదా! లెగ్స్ నడవడానికి యూజ్ అవ్వాలి. హ్యాండ్స్ అనేది పికింగ్ ఫర్ సంథింగ్ అండ్ ఇలా మూవ్‌మెంట్ ఇవ్వడానికి. సో, వీటికి వర్క్ అవ్వాలి అని చెప్పి జావా స్క్రిప్ట్ ఇస్తాను. జావా స్క్రిప్ట్‌లో ఇచ్చే ఫంక్షనాలిటీని అడిషనల్‌గా ఫర్దర్‌గా అంటే ఒక అడ్వాన్స్‌డ్ మేనర్‌కి తీసుకొని వెళ్ళాలి అంటే రియాక్ట్ జేఎస్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? తరువాత మన యొక్క డేటా అంతా మనకి ఈ ఫ్రంట్ ఎండ్‌లో ఉండే డేటా అంతా మనకెక్కడ స్టోర్ అవుతుందంటే డేటాబేసెస్‌లో. ఇది నేను మీకు ఒకసారి నీట్‌గా చెప్తా. డేటాబేస్ అనేది ఒక స్టోరేజ్ పర్పస్ కోసం యూజ్ చేస్తున్నారు అనుకోండి.
బ్యాక్ ఎండ్‌లో జావా, పైథాన్, నోడ్ జేఎస్ యూజ్ అవుతున్నాయి అనుకోండి. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఇప్పుడు. ఇదొక లాగిన్ అండ్ సైన్ అప్ ఫార్మ్స్ ఉన్నాయి మీకు. సరే చెప్పండి, సైన్ అప్ ఫార్మ్ అంటే ఏంటి? లాగిన్ ఫార్మ్ అంటే ఏంటి? ఎనీవన్? వాట్ ఈస్ ఎ సైన్ అప్ ఫార్మ్? వాట్ ఈస్ ఎ లాగిన్ ఫార్మ్? ఫస్ట్ టైం Sign up. వచ్చినప్పుడు సైన్ అప్ అవుతుంది సార్. నెక్స్ట్ నుంచి లాగిన్ అయిపోవచ్చు సార్. నెక్స్ట్ నుంచి లాగిన్ అవుతుంది. సరే, ఇక్కడ లాగిన్ మీరు అబ్జర్వ్ చేస్తే దీన్ని సైన్ అప్ ఫార్మ్ గురించి తీసుకుందాం. సైన్ అప్ ఫార్మ్‌లో నేను డీటెయిల్స్ ఇస్తాను. ఓకేనా? డీటెయిల్స్ ఏమని అడుగుతోంది? ఈమెయిల్ అడ్రెస్, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇస్తాను. ఇచ్చి నేను సైన్ అప్ అని కొట్టగానే నాకేమవ్వాలి? ఏమవ్వాలి? నాకు అకౌంట్ అనేది Account create అవ్వాలి. అవునా? సైన్ అప్ చేసిన తర్వాతే నేను లాగిన్ చేయగలను. సైన్ అప్ చేయకుండా నేను లాగిన్ చేయలేను. సరే, ఇక్కడ సైన్ అప్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఈ పేజ్ అనేది నాకేంటంటే ఫ్రంట్ ఎండ్‌లో ఉంటుంది. సో, ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ యూజ్ చేసుకొని నేను క్రియేట్ చేసుంటాను. ఓకేనా? ఎక్కడ ఇది? ఇది ఆల్రెడీ లాగిన్‌లో ఉంది. ఓకే, ఫైన్. నేను లాగౌట్ చేయాలా? ఫ్లిప్‌కార్ట్ తీసుకుంటా. నాది లాగిన్‌లో ఉండదు ఫ్లిప్‌కార్ట్ అయితే. ఫ్లిప్‌కార్ట్ కదా! హియర్ లాగిన్ ఉంది కదా! ఇక్కడ నేను న్యూ కస్టమర్ క్లిక్ చేసి సైన్ అప్ కొడతాను. ఓకేనా? సైన్ అప్ కొట్టగానే ఇక్కడ ఏం అడుగుతాంది నాకు? ఎంటర్ మొబైల్ నంబర్ అడుగుతాంది. ఓకేనా? ఎంటర్ మొబైల్ నంబర్ ఇచ్చి కంటిన్యూ కొట్టాను అనుకోండి. ఏమైతుంది? నాకు ఓటీపీ వస్తది. ఆల్రెడీ రిజిస్టర్డ్ అంట. ఓకే, ఫైన్. 96 ఓకే, ఓటీపీ వస్తది. ఓటీపీ కూడా నేను వెరిఫై చేసిన తర్వాత నేను ఈమెయిల్, పాస్వర్డ్ అవి ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏమవుతుందంటే ఈమెయిల్, పాస్వర్డ్ నేను ఇచ్చిన తర్వాత ఆ డేటా అనేది ఒక డేటాబేస్‌లో స్టోర్ అవుతుంది. డేటాబేస్ అంటే ఏంటి? మీకు ఇక్కడ కనిపిస్తాంది చూడండి. ఇక్కడ డేటాబేస్ ఇది. ఈ డేటాబేస్‌లో ఈ ఫ్రంట్ ఎండ్ అనేది ఏంటి? మన యూజర్‌కి కంటికి కనిపిస్తాంది. అవునా? మన కంటికి కనిపిస్తాంది కదా! మన కంటికి కనిపిస్తాందంటే ఫ్రంట్ ఎండ్‌లో వాళ్ళు ఎవరో ఒకరు క్రియేట్ చేసి పెట్టింటారు. క్రియేట్ చేసి పెట్టిన తర్వాత ఇక్కడ నేను మొబైల్ నంబర్ ఎంటర్ చేశా. దీని తర్వాత ఏంటి? నాకు ఒక ఓటీపీ వచ్చింటుంది. ఆ ఓటీపీ నేను ఎంటర్ చేయగానే నాకు డీటెయిల్స్ వస్తది. ఈమెయిల్ ఐడీ, యూజర్ నేమ్ ఇలా వస్తుంది. ఎలా ఇది? ఇలా ఒక సైన్ అప్ ఫార్మ్ వస్తుంది. దీంట్లో ఏంటి? ఈమెయిల్ ఐడీ, పాస్వర్డ్, కన్ఫర్మ్ కొట్టి సైన్ అప్ క్లిక్ చేయగానే ఆ డేటా అనేది నాకేంటి? నా డేటాబేస్‌లో వచ్చి స్టోర్ అవుతుంది. ఎవరి డేటాబేస్‌లో? ఇన్‌స్టాగ్రామ్ అది అమెజాన్ కదా! ఫ్లిప్‌కార్ట్ యొక్క డేటాబేస్‌లో వెళ్లి స్టోర్ అవుతుంది. ఫ్లిప్‌కార్ట్ డేటాబేస్‌లో స్టోర్ అయిన తర్వాత మనకేంటంటే లాగిన్ ఫార్మ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ లాగిన్ ఫార్మ్‌లో ఈమెయిల్ ఐడీ, పాస్వర్డ్ మనం ఎంటర్ చేసి లాగిన్ క్లిక్ చేయగానే ఇక్కడ సైన్ అప్‌లో మనం ఏదైతే ఈమెయిల్, పాస్వర్డ్ ఇచ్చింటామో దాంతోనే ఇక్కడ లాగిన్ అవ్వాలి తప్ప వేరే డేటా ఇస్తే నాకు లాగిన్ అవ్వదు. అవునా? ఇక్కడ ఈ 2 ఫార్మ్స్ నాకు అపియరెన్స్ ఒకేలాగా ఉంది. అవునా? టెక్స్ట్ చూసినా అండ్ ఎవ్రీథింగ్, ఆ బటన్స్ గాని ఎవ్రీథింగ్ నాకు అపియరెన్స్ ఒకేలాగా ఉంది. కానీ బ్యాక్ ఎండ్‌లో జరిగే వర్క్ డిఫరెంట్. బ్యాక్ ఎండ్‌లో ఏం వర్క్ జరుగుతుందంటే, ఇక్కడ నేను డేటా ఎంటర్ చేసి సైన్ అప్ కొట్టగానే ఆ డేటా వచ్చి నాకు డేటాబేస్‌లో స్టోర్ అవ్వాలి. అంటే ఫ్రంట్ ఎండ్‌లో క్రియేట్ చేసిన సైన్ అప్ ఫార్మ్‌లో ఇచ్చిన డేటా వచ్చి నాకు డేటాబేస్‌లో సేవ్ అవ్వాలి. అండ్ సేవ్ అయిన తర్వాత లాగిన్ ఫార్మ్ వస్తది. లాగిన్ ఫార్మ్‌లో నేను ఇక్కడ ఈమెయిల్ ఐడీ, పాస్వర్డ్ క్లిక్ చేయగానే అడ్ మళ్ళీ ఎంటర్ చేసి లాగిన్ బటన్ క్లిక్ చేయగానే నాకేమవ్వాలి అంటే ఫ్రంట్ ఎండ్ నుంచి డేటాబేస్‌కి వెళ్తుంది. వెళ్ళి అక్కడ చెక్ చేస్తది. ఏమని చెక్ చేస్తది? ఈ పర్టిక్యులర్ యూజర్ నాకు ఈ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చాడు. ఆ యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది ఈ యొక్క డేటాబేస్‌లో ఉందా? లేదా? అని చెప్పి చెక్ చేస్తది. ఒకవేళ ఆ డేటా అనేది ఈ యొక్క డేటాబేస్‌లో ఉంటే, ఈ డేటాబేస్ నుంచి మీకేంటంటే ఒక రిక్వెస్ట్, ఒక రెస్పాన్స్ అనేదొస్తుంది. ఎక్కడికి ఆ రెస్పాన్స్ ఒస్తుంది? ఫ్రంట్ ఎండ్‌కే వస్తది మళ్ళీ. ఓకేనా? ఫ్రంట్ ఎండ్‌కే మళ్ళీ మీకు ఆ రెస్పాన్స్ ఒచ్చి, మీ ఫ్రంట్ ఎండ్‌లో ఏమవుతుందంటే ఒక వెబ్ పేజ్ అనేది డిస్‌ప్లే అవుతుంది. ఏ టైప్ ఆఫ్ వెబ్ పేజ్? లాగిన్ అయ్యుంటే ఈ టైప్ ఆఫ్ వెబ్ పేజ్ అనేది మీకు డిస్‌ప్లే అవుతుంది. లాగిన్ అంటే మీ యొక్క డేటా అనేది కరెక్ట్‌గా లేకపోతే ఏమవుతుంది? ఇన్‌కరెక్ట్ యూజర్ నేమ్ ఆర్ పాస్వర్డ్ అని జెప్పి డిస్‌ప్లే అవుతుంది. కరెక్ట్‌గా ఇస్తే ఇది డిస్‌ప్లే అవుతుంది. కరెక్ట్‌గా ఇవ్వకపోతే ఇన్‌కరెక్ట్ యూజర్ నేమ్, పాస్వర్డ్ అనైతే డిస్‌ప్లే అవుతుంది. ఓకేనా? క్లియర్? ఇది ఇక్కడ
ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సేమ్ థింగ్, సేమ్ అపిరెన్సే 2 డిఫరెంట్ థింగ్స్‌ని చేస్తాను నేను. లాగిన్, సైన్ అప్ 2 డిఫరెంట్ థింగ్స్‌ని చేశాను నేను. ఈ 2 డిఫరెంట్ థింగ్స్‌ని ఎలా చేస్తున్నాయంటే బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ చేస్తున్నాయి. ఆ బ్యాక్ ఎండ్‌లో నువ్వు జావా అయినా నేర్చుకో, పైథాన్ అన్నా నేర్చుకో, నోడ్ జేఎస్ అన్నా నేర్చుకో, ఏదైనా సరే నీ ఇష్టం. ఇవి ఏం చేశాయంటే ఫ్రంట్ ఎండ్‌ని డేటాబేస్‌ని కనెక్ట్ చేస్తాయి. కనెక్ట్ చేసి వీటి మధ్య ఒక ఇంటరాక్షన్ అనేది ఫార్మ్ చేస్తాయి. ఏ టైప్ ఆఫ్ ఇంటరాక్షన్‌ని ఫార్మ్ చేస్తాయంటే ఫ్రంట్ ఎండ్‌లో మనకి యూజర్‌కి కంటికి కనిపించేటివన్నీ ఇచ్చేసాం. సైన్ అప్ బటన్స్, లాగిన్ బటన్స్, పర్చేజ్ బటన్స్, యాడ్ టు కార్ట్ ఎవ్రీథింగ్ ఇచ్చేసాం. ఆ బటన్స్ అన్నీ వర్క్ అయ్యేలాగా చేస్తాయి. వర్క్ అయ్యేలాగా చేసిన తర్వాత ఆ బటన్ క్లిక్ చేసి ఈ టాస్క్ పర్ఫార్మ్ అవ్వాలి అని చెప్పిన తర్వాత అక్కడి నుంచి డేటాతో వర్క్ చేయాలన్నా, ఆ డేటాని తీసుకొనొచ్చి డేటాబేస్‌లో స్టోర్ చేయాలన్నా, ఈ డేటాబేస్‌లో ఉన్న డేటాని కరెక్ట్ ఆర్డర్‌లో పెట్టాలన్నా, ఆ డేటాని ఆర్గనైజ్డ్ మేనర్‌లో పెట్టిన తర్వాత ఇక్కడి నుంచి ఫ్రంట్ ఎండ్ నుంచి వచ్చిన రిక్వెస్టెస్‌ని తీసుకొని వెళ్లి డేటాబేస్‌కి ఇక్కడ ప్రాసెస్ చేసి డేటాబేస్ ఇచ్చిన రెస్పాన్స్‌ని తీసుకొనొచ్చి ఫ్రంట్ ఎండ్‌లో చూపియాలన్నా, మనం బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్‌ని యూజ్ చేస్తాము. బ్యాక్ ఎండ్‌లో మనం మేజర్‌గా యూజ్ చేసే లాంగ్వేజెస్ జావా, పైథాన్, నోడ్ జేఎస్ అనేది మీరు వినిండకపోతే ఇప్పుడు కరెంట్ మాక్సిమం ఆఫ్ ది కంపెనీస్ నోడ్ జేఎస్‌ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నాయి. నోడ్ జేఎస్ అనేది ఏంటంటే జావా స్క్రిప్ట్‌కి బ్యాక్ ఎండ్ వెర్షన్ ఇది. జావా స్క్రిప్ట్ మీకొచ్చింటే జావా స్క్రిప్ట్‌ని యూజ్ చేసుకొని బ్యాక్ ఎండ్‌లో మీరు వర్క్ చేసుకోవాలి అంటే నోడ్ జేఎస్‌ని యూజ్ చేస్తారు. సరే, ఏదో ఇప్పుడు మనకి టాస్క్ ఏంటంటే ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ మనం క్రియేట్ చేయాలంటే ఇవన్నీ నేర్చుకోవాలి. హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, బూట్‌స్ట్రాప్, జావాస్క్రిప్ట్, రియాక్ట్ జేఎస్ ఇవన్నీ ఉంటేనే మనం ఒక డైనమిక్ వెబ్ పేజ్‌ని మనం క్రియేట్ చేయొచ్చు. కానీ బ్యాక్ ఎండ్‌లో అలా కాదు. మీరు ఏ ఒక్కటి పర్ఫెక్ట్‌గా నేర్చుకున్నా గాని చాలు. ఇప్పుడు టాస్క్ ఏంటంటే ఏది నేర్చుకోవాలి? జావానా? పైథానా? నోడ్ జేఎసా? ఇన్ని ఉన్నాయి మన దగ్గర ఆప్షన్స్. వీటిలో పర్ఫెక్ట్‌గా ఏది నేర్చుకోవాలి? ఓకేనా? సరే, ఇప్పుడు చూద్దాం. జావా ఎందుకు నేర్చుకోవాలి? పైథాన్ ఎందుకు నేర్చుకోవాలి అని. ఓకేనా? హియర్ ఒక బ్రీఫ్ డిస్క్రిప్షన్ నేను టైప్ చేసి పెట్టాను. మీకు చెప్తూ టైప్ చేస్తే టైం అయిపోతుంది కాబట్టి ముందుగానే టైప్ చేశాను నేను. ఒకసారి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా చూడండి. జావా. జావా ఎక్కడ యూజ్ చేస్తాం? ఆ జావా యూజ్ చేసే ప్లేసెస్‌లో పైథాన్ ఎక్కడ మనం యూజ్ చేయలేమో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ ఏంటి? ఏం కనిపిస్తాంది మీకిక్కడ? ఈ థింగ్ ఏంటి? ఎనీవన్? గైస్. ఆండ్రాయిడ్ యాప్ డెవలప్ ఆండ్రాయిడ్ యాప్ డెవలప్‌మెంట్. మీరు మొబైల్ ఫోన్స్ ప్రీవియస్ చూసుంటే ఆండ్రాయిడ్ రాకముందు అక్కడున్న సాఫ్ట్‌వేర్ జావా అని ఉండేది. అవునా? ఎవరైనా అబ్జర్వ్ చేసారా? ఇప్పుడు మొబైల్ ఫోన్స్‌లో అందరూ ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఉంది. మీరు వెర్షన్స్ వెళ్లి క్లిక్ చేయగానే ఆండ్రాయిడ్ వెర్షన్స్ మీకు చూపిస్తుంది. కానీ ప్రీవియస్ మొబైల్ ఫోన్స్ జావాని యూజ్ చేసుకొని రన్ అయ్యేవి సాఫ్ట్‌వేర్స్ అన్ని. ఐడియా ఉందా? ఎవరికైనా చూసారా? ఓల్డ్ మొబైల్ ఫోన్స్. ఇప్పుడు కాదు. ఒక నేను చిన్నగా ఉన్నప్పుడు జావా మొబైల్ ఫోన్స్ ఉండే. అంటే జావా సాఫ్ట్‌వేర్ యూజ్ చేసేవాళ్ళు. ఆ కప్ గూడా వచ్చేది. జావా కప్ ఉంటది గదా! ఆ కప్ గూడా వచ్చేది. కానీ ఇప్పుడు ఆండ్రాయిడ్‌కి మనం షిఫ్ట్ అయ్యుంటాం. కానీ ఆండ్రాయిడ్ నేటివ్ లాంగ్వేజే జావా. ఓకేనా? ఆండ్రాయిడ్ యాప్ డెవలప్‌మెంట్‌లో నేటివ్‌గా వాళ్ళు యూజ్ చేసే లాంగ్వేజే జావా. అంటే మనకి ఆండ్రాయిడ్ గాని, ఐఓఎస్‌లో గాని యాప్ డెవలప్ యాప్ డెవలప్‌మెంట్‌కి నేటివ్‌గా వాళ్ళు ఏ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారంటే జావా. పైథాన్‌ని అంతగా ప్రిఫర్ చేయట్లేదు ఇప్పట్లో. పైథాన్ యూజ్ చేసి కూడా చేయొచ్చు. బికాజ్ పైథాన్‌లో ఏంటంటే జావా అనేది స్టాండర్డ్ వెర్షన్ ఎప్పుడు గాని. కానీ పైథాన్ అంత స్టాండర్డ్ వెర్షన్ గాదు. మాక్సిమమ్ ఆఫ్ ది ఆండ్రాయిడ్ డెవలపర్స్ స్టిల్ నౌ యూజింగ్ ది జావా కంపేర్డ్ విత్ ది పైథాన్. తర్వాత ఎంటర్‌ప్రైజ్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్. ఎంటర్‌ప్రైజ్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ అంటే ఏంటంటే, ఇండివిడ్యుయల్‌గా మనం సాఫ్ట్‌వేర్స్ క్రియేట్ చేయడం కాకుండా, ఒక ఎంటర్‌ప్రైజ్‌కి అంటే ఒక కంపెనీస్ కానీ, లార్జ్ స్కేల్ అప్లికేషన్స్ మనం క్రియేట్ చేయాలి అంటే, వాటికి మనం జావా ఎక్కువగా యూజ్ చేస్తాం కంపేర్డ్ విత్ ది పైథాన్. దాని తర్వాత డెస్క్‌టాప్ అప్లికేషన్స్. ఇది అప్లికేషన్స్ అని వస్తానే ఎక్కువగా ప్రిఫర్ చేసేది జావానే. ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ అయినా సరే, డెస్క్‌టాప్ అప్లికేషన్స్ అయినా సరే. తర్వాత రియల్ టైమ్ సిస్టమ్స్ యూ నో దట్ ఎంబెడెడ్ సిస్టమ్స్ కానీ ఏదైనా సరే పైథాన్ కంటే జావానే ఎక్కువగా యూజ్ చేస్తారు. ఎందుకంటే జావాలో ఒక హైలీ థింగ్ ఉంది. ఏంటంటే అది డైనమిక్ నేచర్ ఉంటుంది. డైనమిక్ నేచర్ ఏంటంటే
మనకి డేటా అనేది యూజర్‌ని బట్టి చేంజ్ అవుతా ఉంటుంది. కానీ మన అప్లికేషన్స్ అనేది అంత ఎక్కువగా అవసరం లేదు చేంజ్ అవ్వాల్సినంత. సో, ఏంటంటే జావాని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. కంపేర్డ్ విత్ ది పైథాన్ మనకి జావా అనేది హై పెర్ఫార్మన్స్‌ని ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా? పైథాన్ అనేది కొంచెం ఎక్కువ పెర్ఫార్మన్స్‌ని పైథాన్‌తో కంపేర్ చేస్తే జావా అనేది హై పెర్ఫార్మన్స్‌ని ప్రొవైడ్ చేస్తుంది. హ్మ్. ఇక్కడ ఇంతవరకు జావాలో అడ్వాంటేజెస్ చూసాం. జావాలో ఏమేమి అడ్వాంటేజెస్? అప్లికేషన్స్ మనం క్రియేట్ చేయొచ్చు. ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్స్? ఆండ్రాయిడ్ అప్లికేషన్స్‌ని క్రియేట్ చేసుకోవచ్చు మనం. దాంతో పాటు పైథాన్‌ని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చంటే డేటా సైన్స్ అండ్ అనలిటిక్స్. ఇప్పుడు మాక్సిమమ్ ఆఫ్ ది థింగ్స్ మనం మెషిన్ లెర్నింగ్ సైడ్ వెళ్ళాలన్నా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైడ్ వెళ్ళాలన్నా, డేటా సైన్స్ సైడ్ వెళ్ళాలన్నా, డేటా అనలిటిక్స్ సైడ్ వెళ్ళాలన్నా కూడా మనం పైథాన్‌నే ఎక్కువగా ప్రిఫర్ చేస్తాము. ఓకేనా? పైథాన్ యూజ్ చేసుకొని మెషిన్ లెర్నింగ్ అండ్ డేటా అనలిటిక్స్, డేటా సైన్స్ సైడ్ మనం వెళ్ళొచ్చు. దాని తర్వాత వెబ్ డెవలప్‌మెంట్. ఇక్కడ వెబ్ డెవలప్‌మెంట్ విషయానికొస్తే నాట్ ఓన్లీ పైథాన్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. బికాస్ లెస్ కోడ్. జావాతో కంపేర్ చేస్తే మనం పైథాన్‌లో లెస్ కోడ్ యూజ్ చేసుకొని రాయొచ్చు కాబట్టి పైథాన్‌ని ఎక్కువగా యూజ్ చేస్తాం. కానీ ఇక్కడ ఇంకొక థింగ్ ఏంటంటే వెబ్ డెవలప్‌మెంట్‌కి నాట్ ఓన్లీ పైథాన్, జావా గూడా అంతే ఎక్కువగా యూజ్ చేస్తాం. ఓకేనా? జావా, రియాక్ట్ జేఎస్, నోడ్ జేఎస్ కూడా యూజ్ చేస్తాం. ఓకే. దాని తర్వాత ఆటోమేషన్ అండ్ స్క్రిప్టింగ్. వీటి కోసం మనం పైథాన్ ఎక్కువగా యూజ్ చేస్తాం. ఆటోమేషన్ మీకు టెస్టింగ్ సైట్స్ ఎక్కువగా వస్తుంది. సో, వీటిల్లో మనకు జావా కంటే పైథాన్ ఎక్కువగా ప్రిఫరబుల్ ఉంది. సైంటిఫిక్ కంప్యూటింగ్ అండ్ ఎడ్యుకేషన్ లైట్. ఎడ్యుకేషన్ ఏంటంటే కంపేర్డ్ విత్ ఇది జావాలో మనకి తక్కువ కోడ్ ఉంటుంది. అంటే పైథాన్‌లో తక్కువ కోడ్ ఉంటుంది కాబట్టి మాక్సిమం ఆఫ్ ది పర్సన్స్ దాన్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. అంతే తప్ప ఇంకేం లేదు. మాక్సిమం పైథాన్ ఎక్కడ యూజ్ చేస్తారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, డేటా అనలిటిక్స్. వెన్ ఇట్ కమ్స్ టు ది జావా, అప్లికేషన్ డెవలప్‌మెంట్స్, ఆండ్రాయిడ్ యాప్ డెవలప్‌మెంట్స్, ఎంటర్ప్రైజ్ సిస్టమ్స్, రియల్ టైమ్ సిస్టమ్స్ వీటిల్లో ఎక్కువగా మనకి జావాని యూజ్ చేస్తారు. కామన్‌గా 2 ఎక్కడెక్కడ యూజ్ చేస్తారంటే వెబ్ డెవలప్‌మెంట్, మెషిన్ లెర్నింగ్, డెస్క్‌టాప్ అప్లికేషన్స్. కామన్‌గా ఇవన్నీ యూజ్ చేయొచ్చు. కానీ వెబ్ డెవలప్‌మెంట్ విషయానికొచ్చేసరికి జావా కన్నా, పైథాన్ కన్నా రియాక్ట్ జేఎస్‌ని, నోడ్ జేఎస్‌ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారిప్పుడు. అది గూడా నేను మెన్షన్ చేస్తా ఇక్కడ. నోడ్ జేఎస్. ఓకే. ఫుల్ స్టాక్ నోడ్ జేఎస్‌లో ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్‌మెంట్ మీరు వినుంటే దాంట్లో జావా, పైథాన్ కన్నా నోడ్ జేఎస్‌ని ఎక్కువగా ప్రిఫర్ చేసేవాళ్ళు. నేను మీకొక స్టాటిస్టిక్స్ చూపిస్తా చూడండిప్పుడు. ఇక్కడ ఆహ్, వేర్ నోడ్.js కెన్ యూజ్. ఓకే. ఇలా కన్నా విచ్ కంపెనీస్ షిఫ్టింగ్ నోడ్.js. ఓకే. ఇప్పుడు మీరిక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ కంపెనీస్ అన్నీ గూడా ప్రెజెంట్ ఎక్కువగా దేన్ని యూజ్ చేస్తున్నాయంటే నోడ్.jsని యూజ్ చేస్తున్నాయి. ఎందుకంటే మీరు ఒక్క జావా స్క్రిప్ట్‌ని నేర్చుకుంటే ఆ జావా స్క్రిప్ట్‌ని యూజ్ చేసుకొని ఫ్రంట్ ఎండ్‌లోనూ వర్క్ చేయొచ్చు, బ్యాక్ ఎండ్‌లోనూ వర్క్ చేయొచ్చు. సో, లింక్డ్ఇన్ గాని, ఈవెన్ ఈ మధ్య నెట్‌ఫ్లిక్స్ కానీ దాని యొక్క టెర్మినాలజీ అంటే మొత్తం దాని యొక్క సాఫ్ట్‌వేర్‌ని నోడ్.jsలోకి షిఫ్ట్ చేసుకోవాలని కూడా చూసింది. ఓకేనా? ఇక్కడ చూడండి. దీన్ని ఫిల్ చేద్దాం. లోడ్ అవుతోంది. ఏందిది? వెయిట్ ఇట్ ఈస్ లోడింగ్. నెట్ స్లో ఉంది కొంచెం. ఫైన్. ఇక్కడ అదర్‌వైస్ సింఫామ్. ఫైన్. హియర్ వేర్ ఈస్ నెట్‌ఫ్లిక్స్? నెట్‌ఫ్లిక్స్ లాస్ట్ టైమ్ ఏం చేసిందంటే నోడ్.jsలోకి దాని యొక్క బ్యాక్ ఎండ్ టెక్నాలజీని కన్వర్ట్ చేసుకుంది. ఎందుకంటే ఇక్కడ చదవండి ఇక్కడ. Netflix, which has over 260 million subscribers worldwide, has been trying to improve interface loading speed for better user experience.
బెటర్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ కోసం అంటిల్ 2015 వరకు బ్యాక్ ఎండ్‌లో అది ఏది యూజ్ చేసేదంటే జావాని యూజ్ చేసేది. విచ్ వాస్ యూజ్‌ఫుల్ ఫర్ ది డేటా మేనేజ్‌మెంట్ బట్ ఆఫర్డ్ ప్యూర్ యూజర్ వెయిట్ టైమ్స్. అంటే లోడింగ్ స్పీడ్ అనేది కొంచెం తక్కువుండేది. అంటే లోడింగ్ స్పీడ్ అనేది టైం ఎక్కువ తీసుకునేది లోడ్ అవ్వడానికి. అంటిల్ 2015 వరకు జావాని యూజ్ చేస్తున్నప్పుడు. కానీ డేటా మేనేజ్‌మెంట్ ఇక్కడ ఏమైందంటే వీళ్ళేం చేశారంటే జావా స్క్రిప్ట్ ఆహ్, హ్మ్. ఇక్కడ సిన్స్ జావా స్క్రిప్ట్ ఫ్రంట్ ఎండ్ డిడ్‌ంట్ కమ్యూనికేట్ ఎఫిషియంట్‌లీ విత్ ది జావా బ్యాక్ ఎండ్. ఎందుకంటే ఫ్రంట్ ఎండ్‌లో జావా స్క్రిప్ట్ యూజ్ చేసేవాళ్ళు. బ్యాక్ ఎండ్‌లో జావాని యూజ్ చేసేవాళ్ళు. జావా స్క్రిప్ట్‌ని ఫ్రంట్ ఎండ్‌లో యూజ్ చేసుకొని జావాని బ్యాక్ ఎండ్‌లో యూజ్ చేస్తున్నప్పుడు ఈ జావా స్క్రిప్ట్ అనేది జావా బ్యాక్ ఎండ్‌తో అంత ఎఫిషియంట్‌గా కమ్యూనికేట్ అవ్వలేకపోయేది. సో, జావా స్క్రిప్టే బ్యాక్ ఎండ్‌లో మనకి వర్క్ అవుతుంది. దేన్ని యూజ్ చేసుకొని వర్క్ అవుతుందంటే నోడ్ జేఎస్‌ని యూజ్ చేసుకొని వర్క్ అవుతుంది. సో, ఏం చేశారంటే వీళ్ళు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు నోడ్ జేఎస్‌లోకి కన్వర్ట్ అయ్యారు. ఎందుకంటే ఫ్రంట్ ఎండ్‌లో నేను జావా స్క్రిప్ట్ ఎలానో యూజ్ చేసుకుంటున్నాను. బ్యాక్ ఎండ్‌లో గూడా దాన్నే యూజ్ చేసుకుంటే ఏ పంచాయతీ ఉండదు గదా! ఫ్రంట్ ఎండ్‌లో గూడా మనకి జావా స్క్రిప్ట్ ఉంది. బ్యాక్ ఎండ్‌లో గూడా నోడ్ జేఎస్ ఉంది. సో, ఈజీ కమ్యూనికేషన్ ఉంటుంది గాబట్టి మనకి ప్రాసెసింగ్ స్పీడ్ ఎక్కువగా ఉంటుందని జెప్పి వీళ్ళేం జేశారంటే నోడ్ జేఎస్‌లోకి కన్వర్ట్ అయిపోయారు. ఓకేనా? దీని అర్థం ఇక్కడ వాళ్ళు జావా యూజ్ చేయట్లేదు అని కాదు. ఒక ఎంటర్‌ప్రైజ్‌లో మీరు వర్క్ చేస్తున్నప్పుడు ఆ కంపెనీ నోడ్ జేఎస్ యూజ్ చేస్తుంది. బ్యాక్ ఎండ్‌కి జావా యూజ్ చేస్తుంది. పైథాన్ యూజ్ చేస్తుంది. లాట్ ఆఫ్ థింగ్స్ యూజ్ చేస్తుంది. కానీ ఒక్కొక్క వాళ్ళ టాస్క్‌ని డివైడ్ చేసుకుంటారు. ఒక కంప్లీట్ అప్లికేషన్‌ని డివైడ్ చేసుకొని ఈ టాస్క్ జావా వాళ్ళు చేయండి. ఈ ఈ టాస్క్ పైథాన్ చేయండి. ఈ టాస్క్ నోడ్ జేఎస్‌తో చేయాలి అని చెప్పి డివైడ్ చేసుకుంటారు. ఓకేనా? కాకపోతే అది జావాతో వర్క్ అవుతాంది. పైథాన్‌తో వర్క్ అవుతాంది అని ఎలా ఉంటుందంటే మెజారిటీ ఆఫ్ ది పోర్షన్ జావాతో చేస్తే జావా ఎక్కువ యూజ్ చేస్తాను. అంటే ఆ అప్లికేషన్ జావా పైన ఎక్కువ డిపెండెంట్ అయినట్టు. మెజారిటీ ఆఫ్ ది పోర్షన్ నోడ్ జేఎస్‌ని యూజ్ చేస్తే అది నోడ్ జేఎస్ పైన ఎక్కువగా వర్క్ అయినట్లు. సో, నెట్‌ఫ్లిక్స్ కూడా అంటే మనం యూజ్ చేసే నెట్‌ఫ్లిక్స్ కూడా మనకి ఇక్కడ కన్వర్ట్ అయింది. ఈవెన్ నాసా, నాసా కూడా వాళ్ళ యొక్క డేటాబేస్‌ని అండ్ వాళ్ళ యొక్క సిస్టమ్స్‌ని ఇక్కడ చూడండి. హ్మ్. ఇంప్రూవ్డ్ డేటాబేస్ యాక్సెస్ టైమ్ విత్ నోడ్.js. నోడ్.jsని యూజ్ చేసుకొని వాళ్ళ యొక్క డేటాబేస్ యాక్సెస్ టైమ్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి నాసా వాళ్ళు నోడ్.jsలోకి షిఫ్ట్ అవుతున్నారు. సో, ఈ టైప్ ఆఫ్ థింగ్స్ నోడ్.js కూడా మనకి ఇంపార్టెంట్. సో, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది జావా, పైథానే కాదు. చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. ఏ ఒక్కొక్క లాంగ్వేజ్ ఒక్కొక్క దానికి ఫేమస్. ఓకేనా? ఇక్కడ జావా నేర్చుకుంటే అంటే చాలా మందికి ఒక మిస్‌కన్సెప్షన్ ఉంటుంది. ఏంటంటే జావా నేర్చుకోవాలా? పైథాన్ నేర్చుకోవాలా? జావా నేర్చుకునేస్తారు. మళ్ళీ పైథాన్ కూడా నేర్చుకుంటారు. ఇక్కడ ఏంటంటే ఒక లాంగ్వేజ్ ఏదైనా సరే హార్ట్‌ఫుల్‌గా, నీట్‌గా నేర్చుకుంటే చాలు. మీకు అది ఎనఫ్. ఓకేనా? అది జావా అయినా సరే, పైథాన్ అయినా సరే. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్న టెర్మినాలజీ ఏంటంటే డిగ్రీకొచ్చిన తర్వాత సి నేర్పిస్తారు. దాని తర్వాత సి ప్లస్ ప్లస్, దాని తర్వాత జావా, దాని తర్వాత పైథాన్, దాని తర్వాత రిమైనింగ్ టర్మ్స్‌కి వెళ్తారు. ఇక్కడ సి వస్తేనే జావా నేర్చుకోవాలి. లేదా పైథాన్ వస్తేనే జావా నేర్చుకోవాలి. ఆ జావా నేర్చుకున్న తర్వాత పైథాన్‌కి పోవాలా. ఇలాంటి ఒక పాత్ అయితే ఏం లేదు. డైరెక్ట్‌గా మీరొచ్చి ఒక లాంగ్వేజ్‌ని బేసిక్ నుంచి ఓకేనా? నేను ఇది చెప్తుంది బేసిక్ నుంచి నేర్చుకుంటే ఏదైనా సరే, ఏ లాంగ్వేజ్‌తో అయినా సరే మీరు నేర్చుకోవచ్చు. కానీ ఫ్రంట్ ఎండ్ విషయానికొస్తే హెచ్‌టీఎంఎల్ నుంచే స్టార్ట్ చేయాలి. లేదు నేను హెచ్‌టీఎంఎల్ నేర్చుకొని సీఎస్ఎస్ డైరెక్ట్ నేర్చుకుంటానంటే కుదరదు. ఎందుకంటే మీరు స్కెలిటన్ క్రియేట్ చేస్తేనే దానికి బ్యూటీ ఇవ్వగలరు. స్కెలిటన్ క్రియేట్ చేయకుండా నేను బ్యూటీ పైన వర్క్ చేస్తాను. మట్టికేయలేం గదా! మనం. సాండ్‌కి బ్యూటీ ఇవ్వలేం గదా! ఒక స్కెలిటన్‌ని ఇచ్చిన తర్వాత ఆ స్కెలిటన్‌కి మనం బ్యూటీ ఇచ్చి ఒక హ్యూమన్ బీయింగ్‌ని క్రియేట్ చేయగలం. ఇదొక ఆర్డర్ ఫ్రంట్ ఎండ్‌లో. హెచ్‌టీఎంఎల్ తర్వాత సీఎస్ఎస్ తర్వాత బూట్‌స్ట్రాప్ తర్వాత జావాస్క్రిప్ట్ దాని తర్వాత రియాక్ట్ జేఎస్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఏదైనా సరే ఎందుకు నేర్చుకుంటున్నారు? జావా ఎందుకు నేర్చుకోవాలి? నేను బ్యాక్ ఎండ్‌లో వర్క్ చేయాలనుకుంటున్నాను. చాలా మంది జావా వచ్చు. కానీ జావా బ్యాక్ ఎండ్ అని తెలీదు. ఓకేనా? బ్యాక్ ఎండ్ ఏ టాస్క్ చేస్తుందో తెలీదు. ఓకే. ఇక్కడేంటంటే బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ యూజ్ చేసుకొని ఫ్రంట్ ఎండ్‌ని డేటాబేస్‌ని కంబైన్ చేయొచ్చు. సో, ఫ్రంట్ ఎండ్‌కి డేటాబేస్‌కి ఒక మిడిల్ వేర్ లాగా అంటే ఒక బ్రిడ్జ్ లాగా ఉంటుంది బ్యాక్ ఎండ్ అనేది. వర్క్ చేస్తుంది. ఏ టాస్క్ ఎలా జరగాలి? ఎందుకు జరగాలి? అనే మనం కోడ్స్ రాస్తాం. ఒక ప్రోగ్రామ్ రాస్తాం. ఒక కోడ్ రాస్తాం. నేను చెప్తాను ఫ్రంట్ ఎండ్‌లో ఇది ఇలానే జరగాలి. యూజర్ ఈ డేటా ఇస్తేనే డేటా జరగాలి. ఇది జరగాలి. యూజర్ ఇది కాకుండా వేరేది ఇస్తే నేను తీసుకోను. ఓకేనా?
డేటాబేస్‌లో యాక్సెస్ ఎవరికి ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి? ఎవరికి ఆథరైజేషన్ ఇవ్వాలి? ఎవరికి అథెంటికేషన్ ఇవ్వాలి? ఎలాంటి వాళ్ళకి ఇవ్వాలి? ప్రతి ఒక్కటి నేను బ్యాక్ ఎండ్‌తో డిసైడ్ చేస్తాను. వర్క్ చేస్తాను. ఇక్కడ డేటాబేస్‌తో కమ్యూనికేట్ అవుతాను. ఫ్రంట్ ఎండ్‌తో కమ్యూనికేట్ అవుతాను. అండ్ ఫ్రంట్ ఎండ్‌కి డేటాబేస్‌కి కూడా కనెక్షన్ పెడతాను. ఓకేనా? సో, ఈ టైప్ ఆఫ్ థింగ్స్‌ని మనం చేయాలన్నా జావా పైన నీకు గ్రిప్ ఉండాలి. లేదా పైథాన్ పైన నీకు గ్రిప్ ఉండాలి. క్లియర్? అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇక్కడి వరకు? టిల్ నౌ. జస్ట్ ఊరికే బ్రీఫ్ ఇంట్రొడక్షన్ అంతే. ఏది ఎందుకు నేర్చుకోవాలి అని. ఎనీవన్? లిఖిత, భవ్య, సంధ్య, కేశవ, విష్ణు. క్లియర్? సరే చెప్పండి. వాట్ ఈస్ ఎ ఫ్రంట్ ఎండ్? వాట్ ఈస్ ఎ ఫ్రంట్ ఎండ్? నేమ్స్ పిలుస్తా. వాళ్ళు మాత్రం నేను అడిగే క్వెషన్స్‌కి ఆన్సర్స్ చేయండి చాలు. లక్ష్మి? హలో?